హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో ఆలు మరియు ఎగ్స్‌తో చేసుకునే ఒక మంచి టేస్టీ రెసిపీని చూద్దాము. ఒక్కసారి ఇలా చేసుకున్నట్లయితే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ముందుగా ఇలా ఒక గిన్నెలోకి 2 కప్పుల బాస్మతి రైస్‌ని వేస్తున్నాను. ఇందులోకి వాటర్ పోసి నీట్‌గా కడుక్కోవాలి. ఆ తర్వాత మరలా ఫ్రెష్ వాటర్‌ని పోసి ఈ బియ్యాన్ని కాసేపు నానబెట్టుకుందాం. ఇలా గిన్నెని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఇలా ఉడికించుకున్న ఒక 5 ఎగ్స్‌ని తీసుకుంటున్నాను. వీటిపై ఉన్న పొట్టును మొత్తం తీసేసి ఈ బౌల్‌ని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా అడుగు మందంగా ఉన్న గిన్నెని పెట్టుకొని ఒక 4 స్పూన్ల వరకి ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్‌ని ఇందులోకి వేసుకొని నిదానంగా మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎగ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా బౌల్‌లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత ఇదే ఆయిల్‌లోకి ఒక పెద్ద ఆనియన్‌ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్‌ని బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ ఆనియన్స్‌ని ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. క్రిస్పీగా కూడా ఉంటాయి. చూడండి, ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత ఇదే ఆయిల్‌లోకి బిర్యానీ ఐటెమ్స్ ఉంటాయి కదా! అవన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఒక ఆలూను ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని 4 ముక్కలుగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొద్దిగా కొత్తిమీర మరియు పుదీనా ఈ రెండింటిని బాగా కడిగి వేసుకోవాలి. వీటిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ను సగం వేసుకోవాలి. సగం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ కారం, రుచికి తగ్గట్టు సాల్టు, అర స్పూన్ వరకి మసాలాను వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా వేసేసుకోవాలి. వీటన్నింటిని ఇలా కలుపుకొని మూత పెట్టి 1 లేదా 2 నిమిషాలు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 లేదా 2 స్పూన్ల వరకి పుల్లటి పెరుగును వేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్‌ని కూడా వాటర్ ఏమీ లేకుండా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న రైస్‌కు తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. 2 కప్పుల రైస్‌కి 3 కప్పుల వాటర్‌ని వేస్తున్నాను. ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇందులోని వాటర్ అంతా ఇలా ఇంకిపోయిన తర్వాత దీనిపై కాస్త పుదీనా, కొత్తిమీరను వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలను వేసుకోవాలి.
అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ సగం తీసి పెట్టుకున్నాం కదా! అవి ఇందులోకి ఈ విధంగా వేసేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత అన్నం చాలా బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఈ గిన్నెని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇలా అంతా బాగా కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఆలు కూడా ఎంత చక్కగా మెత్తగా ఉడికిందో. ఇందులోకి ఎలాంటి కర్రీస్ కానీ, రైతా కానీ లేకుండా డైరెక్ట్ ఇలానే తినేయొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బావుంది. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండి అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే ఈ ఆలు ఎగ్ పులావ్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.